మీకు ఒక కథ చెప్తాను. జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ ఎ సన్. మీకు ఒక కొడుకున్నాడు అనుకోండి. యూ లవ్ హిమ్ టు ద కోర్. యూ లవ్ హిమ్ ద మోస్ట్ బికాస్ హీ ఈజ్ యువర్ సన్ ఆబ్వియస్లీ. కానీ వాడు కరెక్ట్గా లేకుండా ఫుల్ చింతిని ఏషాలు వేస్తున్నాడు, ఫుల్ గందరగోళం గచ్చిపిచ్చి చేస్తున్నాడు. వాట్ యుల్ డూ? యుల్ జస్ట్ స్టే సైలెంట్ జస్ట్ బికాస్ యూ లవ్ హిమ్, ఆర్ యుల్ క్వశ్చన్ హిమ్, యుల్ కరెక్ట్ హిమ్ జస్ట్ బికాస్ యూ లవ్ హిమ్ అండ్ కేర్ ఫర్ హిమ్? Obviously, you'll question and correct him, right? Because that's what you do when you care. Because you know your silence will ruin him even more, he'll ruin himself. Andikani you'll speak up and you'll start questioning and correcting him. That's the same thing that's happening right now. I love my country the most, I love my country to the core. Questioning doesn't make you an anti-nationalist. At the same time, being silent doesn't make you a true Desabhaktudu. I've been seeing grown people with dumb logic like if you truly love your country, you'll just stay silent. What kind of logic is that? You question because you do care. ఎవడో దారిని పోయే దానయ్య పాడైతుంటే వెళ్ళి చెప్పరు కదా మీరు. అదే మీ కొడుకైతే చెప్తారు బికాస్ యూ కేర్ అబౌట్ హిమ్. దట్స్ ద సేమ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఓకే, ఈ ప్రొటెస్ట్లు అందరు చేస్తున్న అందరూ పర్సనల్ ఎజెండా ఉందని అనుకోండి. వాట్ అబౌట్ యూ? వై ఆర్ యూ నాట్ క్వశ్చనింగ్? Are you staying silent because of your personal agendas? Make it make sense. Questioning should exist, bro. Without questioning, no one will be accountable. క్వశ్చన్ చేసేటోళ్ళు లేకపోతే నీ పని నువ్వే కరెక్ట్గా చేయవు. ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీలన్నిటికీ నేను కూడా వెళ్ళి లైన్లో నుంచి నోటేసిన దాన్నే. దట్ డజంట్ మీన్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే మనం సైలెంట్గా ఉండాలి, అయ్యో నేను నోటేసిన పార్టీయే కదా అని కాదు. యూ హ్యావ్ టు స్పీక్ అప్ ఈవెన్ దో యూ సపోర్ట్ ఎ పార్టీ or you doesn't support a party. You have to speak up for the whole India, not for a single party, not for a single religion or caste. కొంచెం అర్థం చేసుకోండి అది. I hope you guys understood.